తెలంగాణలో ఏవైతే 6,000 స్కూళ్ళు మూతపడిపోయి ఉన్నాయో సార్, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 6,000 స్కూళ్ళు మూతపడిపోయి ఉన్నాయి సార్. ఈ 6,000 స్కూళ్లను మళ్ళీ రీఓపెన్ చేయించండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్ను మరమ్మతులు చేయించి డెవలప్ చేయించండి. అమ్మాయిలు చాలా చోట్ల బాత్రూంలకు పైకప్పులు లేవు సార్. ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో 6 5 పసిపిల్లల మీద కూడా రాక్షసులు పడుతూ ఉన్నారు సార్. ఆ పైకప్పులు అనేవి చాలా ఇంపార్టెంట్, మరమ్మతులు అనేవి చాలా ఇంపార్టెంట్, స్కూల్లో టీచర్ల ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్, సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. గంజాయి కాసనికో ఇంకేదో వీళ్ళు వచ్చి స్కూళ్ళలో ఉంటాం, ఆడ మందు కొడతాం, బీరు కొడతాం అంటే కాదు సార్. దయచేసి తరిమేయాల. ఇవన్నీ ఉన్నాయి సార్. తెలంగాణలో పరిష్కరించాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. 200% ఫ్యాక్ట్ సార్. ఇప్పటికేమి తెలంగాణలో చదువు రాదు అని చెప్పి ఆడ చాలా మంది ఎక్కిరిస్తున్నారు సార్. చదువు రాదు కాదు. చదువు అనేది ఎవరి సొత్తు కాదు. ప్రతి ఒక్కరు 5,000 ఈక్వల్ కాదు. ఒకరికి ఒకటి ఉంటుంది, ఇంకోరికి ఇంకోటి ఉంటుంది. ఎప్పుడు కూడా సరస్వతి దేవిని తెలంగాణలో తొక్కి పడేస్తా ఉన్నారు. గత పాలకుడు గట్లనే చేసిరు. గత పాలకులు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అందుకే కదా మాకు విద్య లోపించింది, మా దగ్గర స్కూల్స్ తక్కువ ఉన్నాయి, మా దగ్గర కాలేజ్ తక్కువ ఉన్నాయి, మాకు అసలు ఉద్యోగాలు ఇస్తలేరని చెప్పే కదా కొట్లాటలు అనేవి మొదలైనవి ప్రత్యేక రాష్ట్రం కోసం. మరి ఇప్పుడు కూడా ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఇన్ని స్కూల్స్ ఉండి మూతపడిపోయి మళ్ళీ వాటిని ప్రక్షాళన చేయాల్సింది పోయి, ఇంకా తెలంగాణ మోడల్స్ని పెంచాల్సింది పోయి, విద్యార్థులను పెంచాల్సింది పోయి, ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవాలని చెప్పి స్ట్రిక్ట్ రూల్స్ ఎందుకు తీసుకురారు మీరు? ఎందుకంటే నారాయణ శ్రీ చైతన్య గారి పప్పులు ఉడుకో, వాళ్ళ ఫండింగ్ మీకు ఎలక్షన్ ఫండింగ్ రాదు కాబట్టి. అంతే కదా సార్. కానీ నేను ఏమంటున్నా, ఏ ప్రభుత్వం వచ్చినా తింటది సార్, నేను ఒప్పుకుంటా. ఏ ప్రభుత్వం ఉన్నా తింటది, కమిషన్లు తీసుకుంటుంది. కానీ నేనేం చెప్తున్నా, ప్రజలకు ఉపయోగపడే పనుల దగ్గర దయచేసి మీ మనసుల్ని చంపుకోండి. తినకండి, మెక్కకండి ఆ ప్లేస్లలో. అక్కడ ప్రజలకు ఏం కావాలో చేయండి, చేసేసి మీరు ఎక్కడ తీసుకోవాలో అక్కడ తీసుకోండి. సో చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, చాలా సమస్యలు ఉన్నాయి. ముందు గవి చేయండి. ఇన్నిసార్లు రేవంత్ అన్న మీరు ఢిల్లీ వస్తున్నారు. ఎన్నడన్నా మరి ఢిల్లీలో గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లున్నాయో పోయి ఇట్లా తొంగి చూసినావన్నా నువ్వు? ఇట్లా ఒక్కసారి అక్కడ కేజ్రీవాల్ గారు మనం మంచి మాట్లాడుకోవాలి, చెడు మాట్లాడుకోవాలి. ప్రాక్టికల్గా మాట్లాడాలంటే ఢిల్లీలో గవర్నమెంట్ స్కూల్స్ నా భవిష్యత్తు అద్భుతంగా కేజ్రీవాల్ గారు దాన్ని తీర్చిదిద్దిండ్రు. ఉచిత విద్య అనేది ఎంత అద్భుతంగా నడుస్తుందంటే ఢిల్లీలో, మీరు అది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అన్నట్టు కళ్ళు చెదిరిపోతాయి. ఒకనొక టైంలో నాకు తెలిసి కేసీఆర్ గారు కూడా పోయినట్టున్నారు, మరి గవర్నమెంట్ స్కూల్కి పోయి చూసినట్టు ఢిల్లీలో ఎట్లా మరి కేజ్రీవాల్ సిస్టమ్స్ ఎట్లా తీసుకొచ్చారు ఏంది అనేది ఎలక్షన్స్కి ముందర అనుకుంటా, ఎలక్షన్స్కి ముందు. ఎస్. సో నేనేమంటున్నా, సో మంచి రాష్ట్రాల్లోకి వెళ్ళి మంచి సబ్జెక్ట్స్ మనం తీసుకోవచ్చు. నిజంగా మీ దగ్గర డబ్బులు లేవంటే నేను ఈ మూసీ నది కోసమే 10,000 కోట్లు అప్పు చేసినోడు చదువు కోసం చేయరా? అన్ని వేల కోట్లు కూడా కాదని అడిగితే 50 కోట్ల నుండి 100 కోట్లు అవుతాయండి. ఉన్న స్కూల్స్నే నీట్గా మరమ్మతులు చేసి పెట్టుకుంటే, అద్భుతంగా తీర్చిదిద్దితే, మీకు శాత కాకపోతే మాలాంటోళ్ళకి అప్పచెప్పండి, ఆ బాధ్యత తీసుకొని చాలా అద్భుతంగా స్కూళ్ళని తీర్చిదిద్దుతారు. చాలా మంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు, ప్రైవేట్ దాంట్లో చదువుకుంటున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కూడా అక్కడే జాయిన్ చేస్తున్నాయి. అందరు కూడా అక్కడే జాయిన్ అవుతున్నారు. ఎందుకు? మీ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతలేరు. ఎందుకు? ఎందుకంటే మీ వ్యవస్థ పైన మీకే నమ్మకం లేదు, మీరు కట్టినటువంటి స్కూళ్ళ పైన మీకే ప్రేమ లేదు, మక్కువ లేదు, గౌరవం లేదు. ఇన్ని లేవు.